ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి షాడో స్పై అడ్వెంచర్ సిరీస్లో బద్మాష్ 12వ భాగం. ఖంగుమని మరోసారి పెద్ద శబ్దం చేసింది అతని తల. బాధతో అతని కనులు బైర్లు క్రమ్మాయి. వెచ్చటి రక్తం బొట్లు బొట్లుగా అతని మెడ మీదకి జారటం ప్రారంభించింది. పట్టరాని సంతోషంతో ఇనుప చువ్వను అవతలికి విసిరేసి మామిడి తోపు దద్దరిల్లిపోయేలా అరిచాడు. బలమైన దెబ్బేదో తగిలినట్లు గింగిరాలు తిరుగుతూ క్రిందపడి 2 సార్లు గిలగిలా కొట్టుకున్నాడు. పరుగు పరుగున అతన్ని సమీపించి ఆశ్చర్యంతో మ్రాన్పడిపోయారు అన్వర్ హుస్సేన్ అనుచరులు. కనురెప్పల చాటు నుంచి వారిని గమనించి స్పృహ లేనట్లు తల వాల్చేశాడు షాడో. ఒక దృఢకాయుడు తన పేరు పెట్టి పిలిచి భుజం తట్టినా పలకలేదు. బాస్ని పిలుచుకురండి, త్వరగా పొండి పొండి. అతని గుండెల మీద చెవి ఆనించి ప్రాణాలు ఉన్నాయో పోయాయో పరీక్షించి చూస్తూ ఆర్డర్ ఇచ్చాడు ఆ దృఢకాయుడు. తూనీగల్లా బంగ్లా ముందు భాగంలోకి పరుగు తీశారు 2 దృఢకాయులు. 2 నిమిషాల తరువాత అన్వర్ హుస్సేన్ని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చారు. ఏమైంది రాజు? అయ్యయ్యో, ఈ రక్తం ఏమిటి? ఆందోళనగా అడుగుతూ షాడో భుజం మీద చెయ్యి వేసింది నజీమా. మరింత గట్టిగా కళ్ళు మూసుకుని ఇంకా బాధగా తల విదిలించాడు షాడో. పారిపోతున్నాడు, ముసుగు మనిషి పారిపోతున్నాడు అని కలవరించాడు. నజీమా ముఖంలోని ఆందోళన మరింత తీవ్రమైంది. అది గమనించి ఆమె చేయి పట్టుకుని అవతలికి తీసుకుపోయాడు అన్వర్ హుస్సేన్. అతని ప్రాణాలకు మోసం ఏమీ లేదు డియర్. అందరూ చూస్తూ ఉండగా అతని కోసం కంగారు పడటం మంచిది కాదు. నీ గదికి వెళ్ళిపో, ఇతని సంగతి నేను చూసుకుంటాను అన్నాడు గంభీరంగా. నథింగ్ డూయింగ్. అతన్ని వెంటనే నా గదికి పంపించు. అతని సంగతి నేనే స్వయంగా చూసుకుంటాను అంటూ గిరుక్కున వెనుతిరిగి బంగ్లాలోకి వెళ్ళిపోయింది నజీమా. కనురెప్పల చాటు నుంచి వారినే చూస్తూ చెవులు రిక్కించుకుని వింటున్నాడు షాడో. నజీమా మాటలు తన చెవులకు చేరగానే ఎగిరి గంతులు వేయాలన్నంత ఆనందం అతన్ని ఆవరించుకుంది. తను అర్ధరాత్రి అవుతూ ఉండగా అవతలికి పోయినట్లు ఆమెకు తెలియదన్నమాట. బంగ్లా ముందు గలాటా ప్రారంభమైనప్పుడు నిద్రలేచి ఉంటుందామె. అంతగా అడిగితే ఆమె కంటే ముందుగా ఆ గలాటాను విని పరిగెత్తుకు వచ్చినట్లు చెప్పొచ్చు. 2 అనుచరులను దగ్గరకు పిలిచి వారికేదో ఆర్డర్ ఇచ్చాడు అన్వర్ హుస్సేన్. వినయంగా తలలు ఊపి షాడోని చేతుల్లోకి ఎత్తుకున్నారు వారిద్దరూ. చిన్నపిల్లాడిని తీసుకుపోయినట్లు మోసుకుపోయి 2వ అంతస్తులో ఉన్న నజీమా బెడ్ మీద పడుకోబెట్టారు. ఇతనికి తెలివి రాగానే ఆ ముసుగు మనిషి వివరాలు తెలుసుకోమని బాస్ చెప్పారు మేడం. తెలివి వచ్చేదాకా మమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు నజీమాతో అన్నాడు వారిలో ఒకతను. పెదవులు బిగించి కనులెర్ర చేసింది నజీమా. గొర్రెల్ని తోలినట్లు వారిద్దరినీ గదిలో నుంచి బయటికి తోలి తలుపులు వేసింది. ఇక నటించటం అనవసరమని గ్రహించి మెల్లిగా కనులు తెరిచాడు షాడో. తలను తడుముకుంటూ లేచి కూర్చోవటానికి ప్రయత్నించాడు. 2 అంగల్లో అతన్ని సమీపించి బలవంతంగా వెనక్కి నెట్టింది నజీమా. ఇంకో వారం రోజుల దాకా నువ్వు బెడ్ దిగితే నేను ఊరుకోను. అసలు నా పర్మిషన్ లేకుండా నువ్వు బయటికెందుకు పోయావు? ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు. చేస్తే నాకు కోపం వస్తుంది అంటూ ముందుకు వంగి అతని పెదవుల్ని చుంబించింది. మౌనంగా ఉండిపోయాడు షాడో. ఆమె మాటలకు ఎటువంటి సమాధానం చెప్పలేదు. అతని గాయానికి కట్లు కట్టి దుస్తులు మార్పించి పెద్దగా చప్పట్లు కొట్టిందామె. వెంటనే ఆ గది వెనుక భాగంలో ఉన్న ఇంకో ద్వారంలో నుంచి లోపలకు పరిగెత్తుకొచ్చారు 2 ఆడవాళ్లు. తలమీద దెబ్బ వల్ల తనకు మతేమైనా చలించిందేమో అన్న అనుమానంతో చేతిని గట్టిగా గిల్లుకుని కనులు నులుముకుని మరీ చూశాడు షాడో. అతనికి మతి చలించలేదు. నిజంగానే ఆ ఆడవాళ్లు 6 అడుగుల 4 అంగుళాలకు మించి ఉన్నారు. సిఐబి సెక్యూరిటీ కెప్టెన్ వాసు కంటే 2 లావుగా ఉన్నాయి వారి శరీరాలు. షాడో ముఖంలో ప్రతిఫలించిన ఆశ్చర్యాన్ని గమనించి మృదువుగా నవ్వి అతని బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది నజీమా. వాళ్ళు నాకు సేవలు చేయటానికి నియమించబడిన సిలబీ అడవిజాతి మనుష్యులు రాజు. ఈ క్షణం నుంచి నీకు కాపలా ఉంటారు వాళ్ళు. బెడ్ మీద నుంచి కాలు క్రింద పెడితే మాత్రం నీ భరతం పడతారు అంటూ అతని చెంపల మీద లైట్గా ఒక దెబ్బ వేసి
అవతలి గదిలోకి వెళ్ళిపోయిందామె. ఆమె మాటల్లో యథార్థం ఎన్ని పాళ్ళు ఉందో చూడాలన్న కోరిక షాడో హృదయాన్ని పట్టి పీడించటం మొదలుపెట్టింది. 2 నిమిషాల తర్వాత మెల్లిగా బెడ్ మీద నుంచి కాలు క్రింద పెట్టాడు. అంతే, కాలు మాత్రం క్రింద పెట్టాడతను. పూర్తిగా దిగను కూడా దిగలేదు. 2 అంగల్లో అతన్ని సమీపించి క్రిందికి దిగిన కాలును అలాగే ఎత్తి బెడ్ మీద పడేసింది ఒక స్త్రీ. అమ్మగారు చెప్పిన మాటల్ని అప్పుడే మర్చిపోయావా? గుడ్లు ఉరుముతూ తీవ్ర స్వరంతో అడిగింది రెండో స్త్రీ. వాళ్లతో పరిహాసాలాడితే తన కాళ్ళు చేతులు తిన్నగా ఉండవని వెంటనే అర్థమైపోయింది షాడోకి. గాఢంగా నిట్టూర్చి బలవంతంగా కళ్ళు మూసుకున్నాడతను. అరగంట తరువాత అతన్ని కనికరించింది నిద్రాదేవత. మెత్తటి తలగడను తలమీద వేసుకుని గాఢ నిద్రలో మునిగిపోయాడు. తిరిగి అతను కనులు తెరిచేసరికి పూర్తిగా తెల్లవారిపోయింది. పట్టుతెరలు గాలికి కదిలినప్పుడల్లా కిటికీలలో నుంచి లోపలికి వస్తున్నాయి సూర్యకిరణాలు. బద్ధకంగా ఆవలిస్తూ లేచి కూర్చోబోయి తన ప్రక్కనే ఉన్న నజీమాను చూసి ఉలిక్కిపడ్డాడు షాడో. దేవకన్యలా సింగారించుకుని ఉంది నజీమా. ఎక్కడికో ప్రయాణం అవుతున్నట్లు అందమైన హ్యాండ్ బ్యాగ్ని ఒళ్ళో పెట్టుకుని ఉంది. రాజు, నేను చీకటి పడగానే వచ్చేస్తాను. అంతవరకు నీకు కావలసినవి సిలిబీ పరిచారికలు అందిస్తారు. బుద్ధిగా పడుకుని నిద్రపో. అతని భుజం మీద చెయ్యి వేస్తూ మృదువుగా అన్నదామె. ఆమె కంఠంలో ఏదో ఆందోళన. ఇది అని చెప్పటానికి వీలులేని ఏదో టెన్షన్ కొట్టొచ్చినట్లు ధ్వనిస్తోంది. అదేదో తన పనికి సంబంధించినదే అన్న అనుమానం వెంటనే అడుగుపెట్టింది షాడో హృదయంలో. ఏమైంది మేడం? మీ ముఖంలో ఏదో ఆందోళన ప్రతిఫలిస్తోంది. ఏమిటది? ఆమె కన్నుల్లోకి చూస్తూ అడిగాడు. ఏదో చెప్పటానికి నోరు తెరిచి ఆఖరి క్షణంలో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది నజీమా. ఏమీ లేదు రాజు, నేను బాగానే ఉన్నాను అంటూ బెడ్ మీద నుంచి దిగబోయింది. వెంటనే బలపడిపోయింది షాడో మనసులోని అనుమానం. చటుక్కున చేయి జాచి సన్నటి ఆమె నడుమును గట్టిగా పట్టుకున్నాడు. రెండో చేతిని ఆమె భుజాల మీద వేసి బలంగా దగ్గరికి లాక్కున్నాడు. వద్దు రాజు, నాకు అవతల బోలెడు పనులున్నాయి. అదీగాక నీకింకా స్వస్థత చేకూరలేదు. ఇప్పుడొద్దు. అతని చేతుల్ని వదిలించుకోవటానికి ప్రయత్నిస్తూ కంగారుగా అన్నదామె. ఆ మాటల్ని షాడో వినిపించుకోలేదు. ఆమె చెప్పబోయి ఆపేసిన విషయమేమిటో తెలుసుకు తీరాలన్న పట్టుదల అతని హృదయంలో మరింత బలపడింది. సిలిబే పిశాచినులు గుడ్లప్పగించి చూస్తూనే ఉన్నారని గ్రహించి కూడా వారిని గమనించినట్లే నజీమాను గాఢంగా కౌగలించుకున్నాడు. మరో 2 నిమిషాల పాటు అతన్ని వారించటానికి ప్రయత్నించిందామె. 2 నిమిషాల తరువాత ఆమె శరీరమే ఆమెకు ఎదురు తిరిగింది. దెయ్యాల్లా అలా నోళ్లు తెరుచుకు చూస్తారేమిటి? పొండవతలకు. సిలిబే జాతి స్త్రీల వైపు చూసి కసురుకుంటూ షాడో బాహువుల్లో ఒరిగిపోయింది నజీమా. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ అవతలి గదిలోకి పరుగు తీశారు ఆ పరిచారికలిద్దరూ. అవతలి గది తలుపులు మూసుకున్న మరుక్షణం తన ప్రశ్నల పరంపరను ప్రారంభించాడు షాడో. పేరు తెలియని మధుర జగత్తులో విహరిస్తోంది నజీమా. అతని ప్రశ్నల వెనుక ఉన్న పట్టుదలను గమనించటం ఆమెకు చేతకాలేదు. ఎలా ఒంటరిగా ఉండగలను మేడం? మీరు ఒక్క క్షణం కనిపించకపోతే నాకు పిచ్చెక్కినట్లయిపోతోంది. మిమ్మల్ని వదిలి సాయంత్రం దాకా ఎలా గడపగలను? ఆమె బుగ్గలతో ఆటలాడుతూ తన బాధను వెళ్లబోసుకున్నాడు షాడో. పిచ్చిరాజు, నేను జపాన్ వెళుతున్నానని అనుకున్నావా? చీకటి పడకముందే వచ్చేస్తాను. నిన్న రాత్రి మన గొడౌన్లోకి శత్రువులెవరో ప్రవేశించారట. వెంటనే అక్కడి సామాన్లు మన బిల్బీ దీవులకు పంపేయాలని హుస్సేన్ సాబ్ అన్నాడు. ఆ పని పూర్తి కాగానే పరిగెత్తుకుని వచ్చేస్తాను. 10 నిమిషాల తరువాత తన చుట్టూ ఉన్న పరిసరాలను మరిచిపోయి తన మనసులోని మాటను బయటపెట్టేసింది నజీమా. ముఖం మీద ఎవరూ లాగిపెట్టి గుద్దినట్లు ఉక్కిరిబిక్కిరయ్యాడు షాడో ఆ మాటల్ని వినగానే. అప్రయత్నంగా అతని మనస్సు తను బూటుంగ్లో అడుగుపెట్టిన రోజువైపు మరలింది. సిలబీస్ దీవులకు దగ్గరలోనే ఏదో దీవిలో సముద్రపు దొంగల ప్రధాన స్థావరం ఉందట. అదేమిటో తెలుసుకోవాలి అన్నాడు ప్రాణాలు కోల్పోయిన ఇంటర్పోల్ డిటెక్టివ్. సో అన్వర్ హుస్సేన్ స్థావరం బిల్బీ దీవిలో ఉన్నదన్నమాట. ఏమిటి రాజు ఆలోచిస్తున్నావు?
అలసిపోయిన కనులను అర్ధనిమీలితం చేసి అతని ముఖంలోకి చూస్తూ మృదువుగా అడిగింది నజీమా. వెంటనే తన ఆలోచనలను తనలోనే దాచేసుకున్నాడు షాడో. ఏమీ లేదు మేడం, రాత్రి నన్ను కొట్టి పారిపోయిన ముసుగు మనిషే గొడౌన్ల దగ్గరికి పోయి ఉంటాడేమోనని ఆలోచిస్తున్నాను అన్నాడు తడుముకోకుండా. అందంగా నవ్వి అతని బుగ్గల మీద ఒక దెబ్బ వేసింది నజీమా. ఆ ఆలోచనలు నీకు అనవసరం, హాయిగా పడుకుని విశ్రాంతి తీసుకో అంటూ చెదిరిపోయిన దుస్తుల్ని సరిచేసుకుని ఠీవిగా అడుగులు వేస్తూ బయటికి వెళ్ళిపోయింది. ఆమె అటు పోయిన మరుక్షణం ఇటువైపు నుంచి ప్రత్యక్షమయ్యారు సిలిబీ పరిచారికలిద్దరు. 2 కుర్చీలను ఫోమ్ బెడ్ దగ్గరికి లాక్కొని అతని ముఖంలోకి చూస్తూ కూర్చున్నారు. వారిని ఏమార్చి అక్కడి నుంచి బయటపడటం ఎలాగాని అరగంటసేపు తల పగలగొట్టుకున్నాడు షాడో. బలప్రయోగం కంటే మరో మార్గం ఉన్నట్లు అతనికి అనిపించటం లేదు. ఉన్నట్లుండి కుర్చీలోనించి లేచి అవతలి గదిలోకి పోయింది ఒక పరిచారిక. 2 క్షణాల తరువాత సెగలు వెలువరుస్తున్న పాలను ఒక వెండి గ్లాసు నిండా నింపి తీసుకువచ్చింది. పాలు వద్దు, పాడు వద్దు, అవతలికి పోతావా పోవా కోపంగా చూస్తూ కసురుకున్నాడు షాడో. అరగంటకొకసారి మీకు పాలు ఇవ్వాలని అమ్మ చెప్పింది, గోల చేయకుండా త్రాగేయాలి నిర్మోహమాటంగా చెప్పేసి ఆ గ్లాసును అతని చేతిలో పెట్టిందామె. కాదు కూడదంటే నోటిని బలవంతంగా విచ్చదీసి గొంతులోకి పంపుతుందేమో అన్న అనుమానం కలిగి మారు మాటాడకుండా ఆ గ్లాసును ఖాళీ చేశాడు షాడో. తలగడను తలమీదకి లాక్కొని మరోసారి తన ఆలోచనలను ప్రారంభించాడు. సిలిబీస్ దీవులకు 100 మైళ్ల దూరంలో ఉంది బిల్బీ దీవి. దానికి 200 మైళ్ల దూరంలో నిలబడి ఉన్నాయి 4 రష్యన్ యుద్ధ నౌకలు. తను మెసేజ్ పంపిన మరుక్షణం బిల్బీ దీవిని సముద్ర గర్భంలో కలిపేస్తాయవి. బిల్బీ దీవులతో పాటు సముద్రపు దొంగల స్థావరాలు కూడా సముద్రంలో కలిసిపోతాయి. నిలువ నీడలేక తడబడిపోతాడు అన్వర్ హుస్సేన్. ఆ తడబాటులో ఖచ్చితంగా తప్పటడుగులు వేసి తీరతాడతను. తప్పటడుగు వేసిన మరుక్షణం అతనితో పాటు సముద్రపు దొంగతనాలకు పాల్పడుతున్న ఇతర వ్యక్తులు బయటపడిపోతారు. అందరినీ కలిపి ఒకేసారి ఖతం చేసేస్తే తను బూటుంగ్ సిటీకి వచ్చిన పని పూర్తిగా నెరవేరిపోతుంది. తలగడ క్రింది నుంచి తలను కొంచెంగా బయటపెట్టి ఎడమ చేతికి ఉన్న రిస్ట్ వాచ్ వైపు చూసుకున్నాడు షాడో. పగలు 11 గంటల్ని సూచిస్తోంది అది. ఆ సరికి గొడౌన్ల దగ్గరికి పోయి ఉంటుంది నజీమా. అక్కడ ఉన్న నిధులను లారీలకు ఎక్కించి హార్బర్ దగ్గరికి పంపించే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అవి బిల్బీ దీవుల్ని చేరుకోకముందే తన పథకాన్ని ఆచరణలో పెట్టాలి. అంతకుముందు హిడింబినుల మాదిరి కాపలా కూర్చున్న ఈ అడవి స్త్రీలను వదిలించుకుని పారిపోవాలి. 2 నిమిషాల పాటు తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు షాడో. ఉన్నట్లుండి లేచి కూర్చుని ఆ గది దద్దరిల్లిపోయేటట్లు గావు కేకలు పెట్టడం ప్రారంభించాడు. ఏమైంది ఏమైంది అంటూ ఆందోళనగా అతని దగ్గరికి దూకారు ఆ స్త్రీలిద్దరూ. కడుపులో నొప్పిగా ఉంది, నా ప్రాణాలు పోతున్నాయి, నాకేమిటో అయిపోతోంది, చచ్చిపోతున్నాను నాయనోయ్ అంటూ వాళ్ల చెవులు చిల్లులు పడేటట్లు రాగాలాపన చేశాడు షాడో. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఆ స్త్రీలిద్దరూ. ఏం చేయాలో అర్థం కాక షాడో మీదికి వంగి అతని పొట్టను తడిమి చూసింది ఒక యువతి. చేతి నిండుగా దొరికిన ఆ అవకాశాన్ని వెంటనే వినియోగించుకున్నాడతను. కుడి చేతిని కత్తిలా బిగించి బలంగా కొట్టాడు ఆమె మెడ మీద. బాధగా మూలిగి అలాగే ముందుకు వాలిపోయిందామె. ఆశ్చర్యంగా నోరు తెరుచుకు చూస్తోంది రెండో పరిచారిక. జరిగిన సంగతి ఆమెకు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. అర్థమయ్యేదాకా ఆగితే తన పీక నులిమి చంపేస్తుందని షాడోకి తెలుసు. అందుకే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా బెడ్ మీద నుంచి ఎగిరి సరిగ్గా ఆమె ముందు పడ్డాడు. పడుతూనే కుడి చేతిని గాలిలోకి ఎత్తి బలంగా కొట్టాడు ఆమె కంఠం మీద. బాధగా అరవబోయి తెరిచిన నోరు తెరిచినట్లు ఉండగానే మొదలు నరికిన చెట్టులా విరుచుకుపడిపోయిందామె. బెడ్ మీద ఉన్న బ్లాంకెట్ని క్రింద పరిచి వారిద్దరినీ అందులో పడుకోబెట్టాడు షాడో. బట్టల మూటను కట్టినట్లు గట్టిగా బిగించి కట్టి ఆ మూటను అవతల గదిలోకి దొర్లించాడు. అప్పటికీ సరిగ్గా 11 గంటల 5 నిమిషాల్ని సూచించింది అతని రిస్ట్ వాచ్.